సిహెచ్సి బుర్గంపాడ్ ముందు చూడడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఏరియా హాస్పిటల్ భద్రాచలం. సో లార్జ్లీ మనకి డాక్టర్స్ కొరత ఏదైతే గైనకాలజిస్ట్ కొరత ఇంతకుముందు ఉండేది, అది మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము. ఇప్పుడు మన దగ్గర 3 గైనకాలజిస్ట్ ఉన్నారు. అదేవిధంగా డయాలిసిస్లో కొన్ని ఇంజెక్షన్స్ ప్రాబ్లం ఉండేది, అది కూడా సార్ట్ అవుట్ అయినాయి. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ చొరవతోనే అది సాధ్యమైంది. వాళ్ళు మా దృష్టిలో తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మేము ప్లాన్ చేయగలిగినాము. అదేవిధంగా వాళ్ళకి ఈరోజు కూడా అదే సందేశం ఇవ్వడం జరిగింది, దట్ ఇంకా మనకి హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం హాస్పిటల్లో అత్యవసరం ఉన్న ఎక్విప్మెంట్ ఏమేమి ఉందో అది లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంది. సో 3 విడతల వారీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్గా ఏం కావాలంటే మంచి శానిటేషన్, తర్వాత మనకి అత్యవసరం ఉన్న మెడిసిన్స్ ఇంకా కొన్ని ఏదైనా ఉంటాయో అవి, ప్లస్ పీడియాట్రిషియన్ వార్డ్స్కి కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు. సో అది ముందు చూస్తాము. సెకండ్ ఫేజ్లో వీ విల్ గో ఇన్ టు ఆపరేషన్ థియేటర్స్, దాంట్లో ఏమేమి అవసరం ఉన్నాయి. అండ్ దెన్ 3వ విడతలో ఓవరాల్ హాస్పిటల్. సో ఇప్పుడు కొన్ని బిల్డింగ్ రిపేర్స్ ఉన్నాయన్నారు, కొన్ని చెట్లు తీయాల్సి ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటూ దెన్ ఓవరాల్గా మన హాస్పిటల్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఉన్న స్టాఫ్కి కూడా వాడుకుంటూ సెక్యూరిటీ, శానిటేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఈ ఎక్విప్మెంట్ తెస్తే కొంత స్టాఫ్ ఫ్రీ అవుతారు. ఆ స్టాఫ్ వాడుకుంటూ పేషెంట్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టవచ్చు, వాళ్ళ పేషెంట్స్కి ఇంకా సహాయం చేస్తారు. సో అది ఒక ఓవరాల్గా ప్లాన్ ఈరోజు తయారైంది. సో ఇంకొక నెల లోపట దీంట్లో ఫస్ట్ విడత మేము క్లియర్ చేసుకుంటాము. దెన్ అప్పుడు నేను మళ్ళీ వచ్చేసి ఒకసారి ప్రాబ్లమ్స్ మీద చర్చ పెట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాను. సో ఇది ఛత్తీస్గఢ్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి చాలామంది వస్తున్నారు కాబట్టి ఒక పెద్ద బాధ్యత ఇక్కడ స్టాఫ్ పైన ఉంది. వాళ్ళు అడిగినట్టు కొంత స్టాఫ్ నర్సెస్ కొరత ఉంది. సో ఆల్రెడీ అరౌండ్ 12 స్టాఫ్ నర్సెస్ రిపోర్ట్ అయినారు. ఇంకా 8 రావాల్సి ఉంది. మేము అది వెతుకుతున్నాము ఎట్లా ఇవ్వచ్చు, దాని ద్వారా వాళ్ళకి ఇంకా సహాయం చేస్తే మాకు అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.